మిత్రమా ఏమంటారు చెప్పండి? ఇది నిజమే కదా. ఒక మనిషి గురించి మనకు బాగా తెలుసు అనుకుంటాము. బాగా తెలుసు అంటే ఏమనుకుంటాం మనము? వారికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు ఏంటి, వారికి ఇష్టమైనటువంటి వస్తువులు ఏంటి, వారికి ఇష్టమైనటువంటి డ్రెస్ ఏంటో తెలుసుకున్నంత మాత్రం వాళ్ళ గురించి అంతా తెలుసు అనుకుంటాము. కానీ ఇది నిజం కాదంట. వారి మనసులో బాధను ఏంటో తెలుసుకోవడం, వారి సంతోషానికి ఏం చేసే వాళ్ళు సంతోషపడతారో తెలుసుకోవడమే నిజంగా ఎదుటి మనిషి గురించి మనకు తెలిసింది అనుకోవడం. అదంట రీజన్. కానీ మనం ఏమనుకో వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకుని, నాకు ఇష్టం ఏంటి అంటే నాకు పప్పు అంటే ఇష్టం, బీరకాయ అంటే ఇష్టం అట్లా చెప్తే అది ఇష్టం కాదంట. నాకు ఇష్టం అంటే తినే వస్తువులు కాదు, నేను ఎక్కడ ఉంటే, నేను ఎలా ఉంటే సంతోషంగా ఉంటాను, నన్ను చూడగానే బాధపడుతున్నానా సంతోషంగా ఉన్నానా అని నేను చెప్పకుండానే నా గురించి చెప్పగలిగితే అది మనం వారి గురించి తెలుసుకోవడం అంట. అంతే కదా.